నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈరోజు తిరుప్పావై 15వ పాసురం, దాని అర్థం తెలుసుకుందాం. எல்லே இளங்கிரியே இன்னம் உறங்குதிச்சோ சில்லென்றழுகேன் மின் நன்கை நீர் போதருகின்றேன் வல்லையுன் கட்டுரைகள் பண்தேயுன் வாயறித்தும் வல்லீர்கள் நீங்களை நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் கோந்தாரோ போந்தார் கோந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றைக்க வல்லானை మాయనై పాడేలో ఎంబావా. ఈ పాసురంలో తన భవనానికి వస్తున్న గోదాదేవిని, ఆమె స్నేహితులను చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్న ఒక గోపికను పిలుస్తున్నారు. ఈ పాసురం ఇంటి లోపల ఉన్న గోపికకు, బయటి గోపికకు సంభాషణ రూపంలో ఉంది. బయటి గోపికలు, ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా, ఇంకా నిద్రపోతున్నావా? అయ్యో, ఇది ఏమి పని అని పలుకగా, లోపలి గోపిక, అందమైన ఓ గోపికలారా, గొల్లుమని ఉలికి పడేటట్లు, చెవులు చిల్లులు పడేటట్లు గొంతెత్తి పిలవకండి, నేను ఇప్పుడే వస్తున్నాను అన్నది. అప్పుడు బయటి గోపికలు, నీవు చాలా నేర్పుగలదానివి, నీ మాటలలోని నైపుణ్యము, కాఠిన్యము మాకు ఇంతకు ముందే తెలుసు అనగా, లోపలి గోపిక, మీరే నేర్పుగలవారు, పోనీలే, నేనే కఠినురాలిని అన్నది. బయటి గోపికలు, నీకీ ప్రత్యేకత ఏంటి, అలా ఏకాంతంగా ఉంటావేంటి, తొందరగా బయటికి రమ్మనగా, లోపలి గోపిక, అందరు గోపికలు వచ్చారా అని అడిగింది. అప్పుడు బయటి గోపికలు, అందరూ వచ్చారు, నీవు వచ్చి లెక్కించుకో అన్నారు. సరే, నేను వచ్చి ఏం చేయాలి అన్నది లోపలి గోపిక. బయటి గోపికలు, కూలయాపీడమనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలను కీర్తించడానికి రా, అప్పుడు గాని మనం చేసే వ్రతం శుభప్రదంగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానం చెప్పి ఆమెను కూడా తమతో చేర్చుకున్నారు గోపికలు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన పాసురాలు కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.